లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. ఈ వృత్తాంతం అంతా మీకు తెలుసు. ఇది కట్టుకథ కాదు, నిజంగా జరిగిందే. ఇది కట్టుకథ కాదు, నిజంగా జరిగిందే. యేసయ్య జీవించిన దినాల్లో నిజంగా జరిగిన వృత్తాంతం. ఇది జరిగి 2000 సంవత్సరాలు దాటింది. ఎందుకు దేవుడు ఆ విషయాలన్నీ రాసిపెట్టారంటే, అప్పుడెప్పుడో చేసినట్లుగానే ఇప్పుడు కూడా నేను చేస్తాను, అప్పుడెప్పుడో జరిగించినట్లుగానే ఇప్పుడు కూడా నేను మీ మధ్య అటువంటి కార్యాలు నేను జరిగిస్తాను. అంటే మనకు గుర్తుకు రావాలి, మనం ఆరాధించే దేవుడు మారని దేవుడు. మనం ఆరాధించే దేవుడు మార్పు లేని దేవుడు. మనుషులు మారిపోతారు, ఏవండి, అధికారులు మారిపోతారు, నాయకులు మారిపోతారు. డబ్బులు లేకపోతే ఒకలాగా, డబ్బులుంటే ఒకలాగా. ఏవండి, మన దేవుడు మాత్రం మారడు. మన దేవుడు మాత్రం ఏవండి మార్పు లేని దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్నుగా ప్రేమించుచున్న దేవుడు. నీ బంగారమో, నీ ఆస్తో, నీ అందమో, నీ ఉద్యోగమో, వ్యాపారమో, కులబలమో చూసి ప్రేమించే దేవుడు కాదు. నిన్నుగా స్వచ్ఛమైన ప్రేమ, ఏమండి, ప్రాణం పెట్టిన ప్రేమ. ఎంతగా లవ్ చేసుకున్నా ఇద్దరు, అమ్మాయి కోసం అబ్బాయి ప్రాణం పెట్టడు, అబ్బాయి కోసం అమ్మాయి కూడా ప్రాణం పెట్టదు. సరే, లవర్స్ గురించి మనకెందుకులే, వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించి మాట్లాడుకుందాం. భార్య గురించి భర్త ప్రాణం పెడతారా? నీ సావే బాబా. ఏమండి, అలా చూడొద్దు. నేను మీకు దగ్గరకు వచ్చేస్తున్నాను. భర్త గురించి భార్య చనిపోతారా? ఏమండి, చనిపోతారా? మాటలే అంతే. ఏమే నాకు ఇలా కాలింది, నువ్వు కూడా కాల్చుకోయండి. నేను ఎందుకు కాల్చుకుంటాను? నాకేం పని? నువ్వేదో చేసి ఉంటావు, అందుకు కాలింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో ప్రేమలన్నీ కూడా మాయ. అందము, డబ్బు, బంగారము, ఉద్యోగము, వాటిని చూసి పుట్టుకొచ్చే ప్రేమలు. నేను చాలాసార్లు చెప్తాను కదా, బెల్లం ఉన్న చోటే చీమలు అన్నట్టు మన దగ్గర ఏదైనా ఉంటేనే, లేకపోతే ఎవ్వరు మనంక చూడరు. సొంతోడు కూడా తప్పించుకుని వెళ్ళిపోతారు. అమ్మో, కనపడ్డామంటే ఏదన్నా అడుగుతాడని. అలాంటి ప్రేమలు మనకి. కానీ యేసయ్య మాత్రం నిన్నుగా ప్రేమించే, నిన్నుగా ఇష్టపడే, ఏమీ ఆశించకుండా స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించుచున్న దేవుడు యేసయ్య. ఆమేన్. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవట్లేదు, ఆ ప్రేమను మనం పొందుకోవట్లేదు, ఆ జాలిని మనం అనుభవించట్లేదు. మాయ ప్రేమలు, దొంగ ప్రేమలు, ఏమంటే కవరింగ్ ప్రేమలన్నీ కూడా మనం వేసుకుని తిరుగుతూ ఉన్నామేమో. దేవునికి స్తోత్రం. మన దేవుడు మారని దేవుడు, మన దేవుడు మార్పు లేని దేవుడు. హల్లెలూయా. ఈ లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో 1 నుంచి 11 వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వృత్తాంతం కనబడుతూ ఉంది. ఏంటి ఆ వృత్తాంతము? ఎవరున్నారు ఆ వృత్తాంతములు అని అంటే, సీమోను అనేటువంటి ఒక ఆయన కనబడుతున్నాడు. చెప్పండి, ఎవరు ఆయన? సీమోను.
ఇంకా ఎవరున్నారు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు. ఇంకా ఎవరున్నారంటే విస్తారమైన ప్రజలు ఉన్నారు. చెప్పండి, విస్తారమైన ప్రజలు. ఏం జరిగింది ఇక్కడ అంటే సీమోను ఒసూరుమంట ఏమండి నీరసం ముఖంతోనూ నీరసంగాను తన వలలు కడుక్కుంటూ తన దోణిని శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు నీరసం, ఎందుకు విచారంగా ఉన్నాడు అని అంటే సీమోను ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక సీనియర్ వేటగాడు. ఏమండి చేపలు పట్టడంలో, వల విసరడంలో ఎంత లోతైన, ఎంత మెట్టైన, ఎలాంటి స్థలంలోనైనా సరే దూకి లేదా వల వేసి ఎలాంటి చేపలనైనా ఎలాంటి దాన్నైనా సరే పడతాడు. చిన్నప్పటి నుంచి అదే వృత్తి, చాలా అనుభవజ్ఞుడు. అలాంటి సీమోను ఒకరోజు రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. వల విసిరి విసిరి జబ్బలు పట్టేశాయి. వల విసిరి విసిరి చేతులు లాగేస్తున్నాయి. తెల్లారిపోయింది, 4-5 అయిపోయింది. కనుక వెలుగొచ్చేసాక ఇక చేప నీటి అడుగు భాగానికి వెళ్ళిపోద్దట. కాబట్టి ఆ వల వేయడం ఆపేసి ఒడ్డుకొచ్చేసి శుభ్రంగా ఆ వలలు, ఆ తట్టలు, బుట్టలన్నీ కూడా శుభ్రం చేసుకుని ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో యేసయ్య ఆ చోటుకు వచ్చారు. చెప్పండి, ఆ సమయంలో యేసయ్య ఆ చోటుకు వచ్చారు. వచ్చి విచారవదనంతో ఉన్నటువంటి సీమోను ముఖంలో, సీమోను జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఖాళీ దోణెతో, ఖాళీ వలతో ఒక్క చేప దొరకని ఆ పరిస్థితుల్లో ఉసూరుమంటూ ఉన్నటువంటి సీమోను జీవితంలో వలలు పిగిలిపోయే అన్ని చేపలు, దోణి నిండిపోయి దొర్లిపోయే అన్ని చేపలు, అతని స్నేహితులకు కూడా వాళ్ళ దోణెల్లో కూడా చేపలు ఇచ్చి ఉంచుకోండ్రా బాబు అనే విధంగా లేమిలో సమృద్ధిని, ఏమండి లేమిలో అసలు ఏమీ లేవనుకుంటే ఆ లేమిలో సమృద్ధిని చూసేటట్టుగా దేవుడు అద్భుతం చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం నేర్చుకోవలసిన మొదటి పాయింట్ ఏంటంటే అద్భుతం చేసేది దేవుడే. చెప్పండి, అద్భుతం చేసేది దేవుడే. అయితే మనం చేసే పని మనం చేయాలి. చెప్పండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. 2 చేతులు కలిస్తేనే దేవుని పని దేవుడు చెయ్యాలి, మన పని మనం చెయ్యాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ సీమోను విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. ఇంటికి ఎలా వెళ్ళాలిరా బాబు? ప్రతిరోజు వేటాడి చేపలు పట్టుకుని వాటిని బేరగాళ్ళకిచ్చి డబ్బు చేసుకుని ఆ డబ్బు తీసుకుని బియ్యము, కూరగాయలు, కూర, సరుకులు, ఇంకేదైనా ఉంటే అవన్నీ కొనుక్కుని కొంచెం డబ్బులు దాచుకుని పెట్టుకుని ఇంటికి వెళ్తారు. రాగానే పిల్లలు, భార్య ఎదురు చూస్తూ ఉంటారు, ఏం తెస్తారు అని. ప్రతిరోజు అలా జరుగుతుంది సైకిల్. ఈరోజు ఒక్క చేప పడల. చూడండి, ఎంతో ప్రయాసపడ్డాడట, ఎంతో కష్టపడ్డాడట, ఒక చేప కూడా పడలేదు. దేవునికి స్తోత్రం. పిల్లలు పప్పలు తెస్తామని చూస్తారు, భార్య సరుకులు తెస్తుందని చూస్తారు అని మరి ఏదేదో ఆలోచనలతో ఉన్నటువంటి ఆ సీమోను జీవితంలో
దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక్క చేప దొరకని సీమోనుతో మన దేవుడు లేదా నా యేసయ్య విస్తారమైన చేపలు పట్టేటట్టుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క చేప దొరకని ఖాళీ బుట్టలతో, ఖాళీ తట్లతో, ఖాళీ వలతో ఉన్నటువంటి సీమోనుని విస్తారమైన చేపలు సంపాదించుకునేటట్టుగా యేసయ్య చేశాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం నేను చెప్పే మాట కూడా అదే, మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం. నిజమే, ఎంతో ప్రయాసపడుతున్నాను నేను. మీరు బాగుపడాలి, మీకు స్వస్థత చెయ్యాలి, మీకేదో అద్భుతం జరిగేలా చెయ్యాలి, నూతన ఆత్మలు చేర్చబడాలి, నూతన సంఘాలు కట్టబడాలి, నూతన పంతాలో పరిచర్య విస్తరించాలి అని ప్రయాసపడుతున్నా. దేవునికి స్తోత్రం. మరి ఎంత ప్రయాసపడినా నూతన ఆత్మలు లేరు, నూతన సంఘాలు రావట్లా, నూతన కార్యాలు జరగట్లా. ఏదో కట్టిన కొట్ట పొయ్యిలో పెట్టన్నట్టు ఏ రోజుకు ఆ రోజు, ఏ వారానికి ఆ వారం, ఏ నెలకు ఆ నెల సాగిపోతూ ఉంది. హల్లెలూయా. మరి నా కష్టం, నా ప్రయాస, నేను పడుతున్నటువంటి ఆ ప్రార్థన వేదన, మరి ఏంటి ఆ సమృద్ధినివ్వట్లేదు? మీ జీవితాల్లో కూడా మీరు అన్వయించుకోండి. మీరు కూడా చాలా కష్టపడుతున్నారు. ఎన్నో వ్యాపారాలు, ఎన్నో జీవనోపాధులు, ఎన్నో వృత్తులు, ఉద్యోగాలు, మీ పిల్లల చదువులు, మీ కుటుంబ పరిస్థితులు, మీరు ఎంతో అనుకుంటున్నారు. అది చేసేయాలి, ఇది చేసేయాలి, అలా చూసుకోవాలి, ఇలా చేసుకోవాలి అని. మరి అదేంటో మీరు ఎంత అనుకుంటున్నా సరే, ఎంతగా తలస్తున్నా సరే, ఆ పరిస్థితులు మీరు అనుకున్నట్టుగా, మీరు ఊహించినట్లుగా జరగకుండా ఉంటున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, నీకు వాగ్దానం ఉన్నా, నీకు ప్రార్థన వచ్చినా, నువ్వు ఉపవాసాలు చేస్తున్నా, సేవ చేస్తున్నా, నువ్వు గొప్ప విశ్వాసిగా ఉన్నా, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, నువ్వు చేసే పని నువ్వు చెయ్యాలి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కదా. దేవుడి పని దేవుడు చేస్తాడు, నీ పని నువ్వు చెయ్యాలి. ఇక్కడ అదే జరిగింది. దేవుడు విస్తారమైన చేపలు పట్టేటట్లుగా సీమోన్ని చేశాడు సీమోన్ని. అయితే సీమోను తాను చేసే పని కూడా తాను, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అని అంటే, కానా అనే ఊరిలో పెండ్లు జరుగుతుంది, ద్రాక్షారసం అయిపోయింది. వెంటనే అందరూ కంగారు పడుతుంటే యేసయ్య తల్లి మరియా, కంగారు పడొద్దు, యేసయ్య నా బిడ్డ ఇక్కడే ఉన్నాడు, నేను చెప్తాను అంది. దేవునికి స్తోత్రం చెప్పడానికి వచ్చింది. అప్పుడు నా సమయం ఇంకా రాలేదమ్మా, నువ్వు వెళ్ళు అని పంపించేశారు. వెళుతూ ఆవిడ అక్కడున్న పరిచారకులను చూసి, బాబు ఆయన నా కొడుకు, నా కుమారుడు, ఆయన మీతో చెప్పినది మీరు చెయ్యండి అన్నది. ఆ ప్రకారం కొద్దిసేపు అయ్యాక ఆయన ఓ పని చెప్పారు. ఏ పని? బావి దగ్గరికి వెళ్ళి బాణల నిండా నీళ్ళు నింపి కావిడి కట్టుకుని భోజనాశాల దగ్గరికి మోసుకుని వెళ్ళి విందు ప్రధానికి చూపించారు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేశారు వాళ్ళు. హల్లెలూయా. అద్భుతం జరిగింది. ద్రాక్షారసం చేసిన దేవుడు నీళ్లుని సృష్టించలేడా? సృష్టించగలడు. చనిపోయిన లాజరుని బ్రతికించాడు ఒక్క మాటతో. ఆ రాయిని తీసివేయుడు అని అక్కడున్న పరిచారకులకు చెప్పాడు. బ్రతికించిందేమో యేసయ్య, రాయిని తీయండి. బ్రతికించడం గొప్ప, రాయిని తీసేయడం గొప్ప అండి. చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించడమే కదా గొప్ప.
మరి బ్రతికించిన ఆయన రాయిని కంటితో చూస్తే ముక్కలైపోదా, లేకపోతే రాయి తొలగిపోదా? తొలగిపోతుంది. కానీ నువ్వు చేసే పని నువ్వు చెయ్యాలి, నేను చేసే పని నేను చెయ్యాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది దేవుడు చేసే పని దేవుడు చెయ్యాలి, మన పనులు కూడా దేవుడే చెయ్యాలి. ఎంత దారుణమండి! అంత బద్ధకం పనికిరాదు, అంత సోమర్తనం పనిచేయదమ్మా. దేవుడి పని దేవుడు చెయ్యాలంట, నీ పని కూడా దేవుడే చేసుకెళ్ళిపోవాలంట. అలా అనుకొని అన్నారనుకో, పెద్ద తంట వచ్చి పడిపోద్ది. అది మరి నా పని నేను చేస్తానయ్యా, నీవు చెప్పేది నేను చేస్తానయ్యా, నువ్వు ఉండమన్నట్టుగా నేను ఉంటానయ్యా అని మనం దేవునికి మాట ఇవ్వాలి. హల్లెలూయా. నేడు అనేక మంది అద్భుతాలు పొందుకోవట్లేదు, అనేక మంది జీవితాల్లో సమృద్ధి అనుగ్రహించబడటం లేదు, అనేక మంది కుటుంబాల్లో కొదువలు కొరతలు అలాగే ఉంటున్నాయి. ఏంటి లోపం? ఎక్కడ తేడా అంటే వారు చేయాల్సిన పని వారు చెయ్యట్లా. ఎంతసేపు దేవుడి మీద, ఎంతసేపు పాస్టర్ గారి మీద, ఎంతసేపు ఆళ్ళ మీద ఏళ్ళ మీద పడే ఏడుతుమే తప్ప. దేవునికి స్తోత్రం. ఏడుతాం సులువండి, నవ్వటమే కష్టం. ఏడవమనండి, ఇలా ట్యాప్ పిప్పినట్టుగా ఏడు చేస్తారు ఆడవాళ్ళు. నవ్వమనండి, ఎందుకు నవ్వాలి, 5 కాసులు ఏమైనా కొన్నావా? కొంటారు. అంటే కొంటేనే నవ్వుతావు అన్నమాట. అంటే నువ్వు నవ్వాలంటే 5 కాసులు కొనాలన్నమాట. వద్దులే అమ్మ, నీ నవ్వు అక్కర్లేదు, నువ్వు నవ్వొద్దు. దేవునికి స్తోత్రం. పాపం ఆయన లెక్కల్లో ఉన్నారు ఆయన. హల్లెలూయా. ఎవరి బాధలు వాళ్ళకుంటాయండి. కనుక నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, దేవుడి పని దేవుడు చేస్తాడండి, నీ పని నువ్వు చెయ్యి. దేవుడి పని దేవుడు చేస్తాడు, నా పని నేను. ఇక్కడ సీమోను విషయంలో ఖాళీ చేతులతో, ఖాళీ వలతో, ఖాళీ దోనితో వచ్చినటువంటి ఆ సీమోను చేత నా యేసయ్య విస్తారమైన చేపలు పట్టించాడు. దేవునికి స్తోత్రం. అలా విస్తారమైన చేపలు పట్టడానికి సీమోను ఏం చేశాడు? సీమోను చేసిన పనులేంటి మనం చూద్దాం. 5 పనులు చేశాడు ఇక్కడ. చెప్పండి ఎన్ని పనులు? మొదటి పని చూడండి, 2వ వచనం. ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. సీమోను చేసిన మొదటి పని ఏంటి అనంటే, తమ వలలు కడుక్కుంటున్నాడంట. చెప్పండి. తన వలలు, తన తట్టలు, తన బొట్టలు, తన దోణి అంత శుభ్రం చేసుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. దేనికి సాదృశ్యంగా చూడాలి అనంటే, కష్టపడే గుణం కలిగిన వాడు సీమోన్. చెప్పండి, కష్టపడే గుణం. కష్టపడటానికి సిగ్గుపడకూడదు. కష్టపడకుండా ఏదైనా వచ్చింది అంటే తినడానికి, అనుభవించటానికి, జేబులో పెట్టుకోవడానికి సిగ్గుపడాలి. దానికి సిగ్గుపడుతూ లేదు కానీ కష్టపడ్డానికి మాత్రం సిగ్గు, కష్టపడ్డానికి మాత్రం మొమాటం. కష్టపడేవారంటే దేవునికి చాలా ఇష్టం. నేను సేవ చేస్తున్నాను, సేవలో నేను కష్టపడాలి. కష్టపడితేనే దేవుడు ఇష్టపడతాడు, కష్టపడితేనే దేవుడు మెచ్చుకుంటాడు, కష్టపడితేనే దేవుడు కోరుకుంటాడు. స్త్రీలారా, మీరు కష్టపడాలి. ఎంత వాషింగ్ మిషన్లో చేసిన ఒక ఆవిడ అంటుందండి, అన్నయ్య గారు అంట్లు కడిగి మిషన్ ఎప్పుడైనా వస్తుందంటారా అంటుంది. హల్లెలూయా. అమ్మ, అంట్లు కడిగి మిషన్ వచ్చేస్తుందిలే అమ్మ, నీ పెళ్ళికి వచ్చేస్తుందిలే.
నీ కూతురి పెళ్ళికే. అమ్మ ప్లేట్లు పెట్టుకుని ఇలా తిన్న ఏమో తినిపించి కూడా దేవునికి స్తోత్రం. మిషన్ అయిపోయింది ప్రతిదీ. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు చూశాను. డబ్బులు కట్టి అక్కడ కాయిన్ వేస్తే చెప్తే కాఫీ కలుపుకొని దగ్గర కట్టుకొచ్చి చేతికిచ్చి అక్కడ పెట్టి టిష్యూ కూడా ఇచ్చి వెళ్తుంది. అది రోబో. స్విచ్ నొక్కుతుంటే డ్యాన్స్ అంటే డ్యాన్స్ అంటుంది, ఎగరమంటే ఎగురుతుంది, వెనక్కరమ్మంటే వెనక్కి వస్తుంది, భయపెట్టమంటే భయపెడుతుంది. అది మీదకి వచ్చి భయపెట్టమనే అది అలా పెట్టారు, ఓప్ అంటుంది మీదకి. బాబోయ్ అందరూ దడుచుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే, సీమోను చేసిన పని ఏంటంటే కష్టపడుతున్నాడు. ఏవండి, పని చేసేవారంటే దేవునికి ఇష్టం, కష్టపడేవారంటే దేవునికి నచ్చుతారు. హల్లెలూయా. పని చేసేవారితో ఆయన పని చేస్తాడు. హల్లెలూయా. నువ్వు పని చేస్తున్నావా? కొంతమందికి పని తక్కువ, కబుర్లు ఎక్కువ. చేసేదేమో కుతంత, చెప్పేదేమో ఎంత. ఏం ప్రయోజనం? దానివల్ల ఎవరికి లాభం? దేవునికి స్తోత్రం. కష్టపడాలి. మోషే మందను మేపుకొనుచు మిద్యాను అరణ్యములో కష్టపడుతూ ఉన్నాడు. 40 సంవత్సరాలు రాకుమారుడిగా పెరిగినటువంటి మోషే, 40 సంవత్సరాలు రాజుగారి యువరాజుగా పెరిగినటువంటి మోషే ఏవండి, ఆ భయంకరమైన అరణ్యములో ఎండకెండి, వానకు తడిచి, మంచుకి ముద్దై ఎంతో కష్టపడుతున్నాడండి. అలా కష్టపడుతున్న మోషే దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. కష్టపడుతున్నావా? ఈ దినాల్లో కష్టపడేవారు తక్కువ. ఏమండి, జస్ట్ మాటలు చెప్పేసి బ్రోకరైజ్ చేసేసి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉండి కమిషన్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. కష్టపడాలి. నాకు ఇచ్చిన సేవలో నేను కష్టపడాలి, నీకు ఇచ్చిన పనిలో నువ్వు కష్టపడాలి, మీ సంసారము, మీ ఇల్లు, మీ కుటుంబం విషయంలో మీరు కష్టపడాలి. ఏమండి, మీ ఇల్లు అందంగా ఉండాలి, చూడ్డానికి ముచ్చటగా ఉండాలి. ఒక ఇంటికి వెళ్ళాను, కబోర్డులు చాలా బాగున్నాయని కబోర్డు ఇలా తీశానండి, మొత్తం మూటంతా అడిపోయింది నా మీద. అంటే నేను వచ్చానని మొత్తం లోపలేసేసి కుక్కేసి వేసేసారు డోరు. నేనేమో అది కొత్తగా చేశారేమో, ఎలా ఉంది ఏంటి క్వాలిటీ నేను చూశానంతే, అన్నీ మొత్తం మీద అడిపోయాయి. కబోర్డులు ఇచ్చింది అందుకమ్మా, లోపలెట్టేసి తోసేసి కుక్కేసుకోవడానిక, శుభ్రంగా బట్టలు ఉతుక్కోవడానిక, మడతెట్టుకోవాలా, చక్కగా పేర్చుకోవాలా. ఎప్పుడు బట్టలు ఉతుకు 4 రోజులకు మడతెడతావా? ఇస్త్రీ ఫీజు ఎక్కువైపోతుంది. దండి మీద తీసిన వెంటనే చక్కగా ఉతికేసుకున్నారంట, మడతెట్టేసుకు ఇస్త్రీ మడతలానే ఉంటాయి. మనం అలా చెయ్యం, వేసేసి మొత్తం పెట్టేసి అక్కడ ఇట్టి 4 రోజుల తర్వాత మళ్ళీ వెడి తీస్తే అది ఎలా ఉంటుంది? అందుకనే రెండోసారి మీ బట్టలు ఎత్తుకెళ్తలేదు వాళ్ళు వచ్చి, బట్టలు ఉన్నాయి బాబా, బట్టలు ఉన్నాయి బాబు, నేను రాను బాబు, వీళ్ళ బట్టలు బాబు ఆయన ఎంత తోమునా అని రెండోసారి రావట్లేదు మీ బట్టలకి. అంటే మా బట్టలు అంటే మరి మన సంఘ బట్టలు కనుక తప్పదన్నట్టుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీలారా, మీరు కష్టపడాలి, పెందల కడే లేవాలి, భర్తతో వాదం పెట్టుకోకూడదు. వారు బయట కష్టపడతారు, నువ్వు ఇంటి దగ్గర కష్టపడాలి. పిల్లల కోసం, నీ భర్త కోసం వారి ఇష్టం చెయ్యాలి. దేవునికి స్తోత్రం.
కుటుంబాన్ని కట్టే విషయంలో, గృహ బాధ్యతలు, పోషణ విషయం ఒకటే భర్తకి ఇచ్చారు, కానీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో జ్ఞానవంతురాలు తన ఇంటిని, స్త్రీదే బాధ్యత. భర్త ఎలాంటోడైనా ఎటువంటి వాడైనా సరే ఆ ఇంటిని కట్టుకునే బాధ్యత, ఆ బరువు దేవుడు స్త్రీకే ఇచ్చాడు. వాదాలు వేసుకోవద్దు, కష్టపడాలి. దేవునికి స్తోత్రం. ఇష్టపడాలి, కష్టపడాలి. కొంతమందికి దేవుడు వారికి ఇచ్చిన పనిని చూసుకోరు, ఆ పనిని ఇష్టపడరు, పనిని ప్రేమించరు, ఆ పక్కోడు పని చూస్తూ ఉంటారు. ఆయన చూడు చెరువులేశాడు, అబ్బా భలే వచ్చేసింది. ఈయన మంచి తాపీ మేస్త్రి, ఈ తాపీ పని, తాపీ మేస్త్రితనం చూసుకోడు, ఆయన చెరువులు చూస్తూ ఉంటాడు. దాని మీద బుద్ధి పుట్టి ఇది ఇష్టపడడు, ఇక్కడ కష్టపడడు, కష్టపడకపోయేసరికి నష్టాలు వస్తాయి. అయ్యో ఇది అసలు బాగాలేదనిపిస్తుంది, ఇప్పుడు దాంట్లోకి వెళ్తాడు. చెరువులు చేసేవాడు చూడండి ఇంకోటి ఏదో చూస్తాడు, అది బాగుంది అనుకుంటాడు. దేవుడికి ఏ పని, దేవుడికి తెలుసండి ఎవరికి ఏది ఇవ్వాలో, ఇచ్చారు. ఆ పనిని ఇష్టపడు, ఆ పనిలో కష్టపడు, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించే దేవుడు ఆయన. పోయిన వారం చెప్పాను కదా, 128వ కీర్తన. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడాలి, ఇష్టపడాలి. కష్టపడేవారంటే దేవునికి చాలా. ఇంకో మాట చెప్తున్నాను దీంట్లోనే, ఇప్పుడు చేప ఒక్కటే పడలా, మా ఐదారి వల, మా ఐదారు రోజు, మా ఐదారు టైమును తిడితే, వలను తిడితే, దోణిని తిడితే, ప్రయాణం ప్రారంభించిన సమయాన్ని తిడితే ఎవరికి లాభం? హల్లెలూయా. ఎవడెదురొచ్చాడో ఎలా? దేవునికి స్తోత్రం. మనం ఆశీర్వదించబడిన బిడ్డలం, మనమే అనేకులకు దీవెన, మనమే అనేకులకు ఆశీర్వాదం. అంతేగాని ఎదురు రావడాలు, వెనక రావడాలు ఇటువంటివి అస్సలు లేవు. వాటిని పెట్టుకోవద్దు. ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు. ఇవన్నీ పెట్టింది మనుషులే. హల్లెలూయా. దేవుడు ప్రతిరోజు ప్రతి సమయం మంచిది. హల్లెలూయా. దేవుడు మంచిది అంటే మళ్ళీ నువ్వెవరు? మంచిది కాదు, అది మంచిది, ఇది చెడ్డది, ఇది అమావాస్య, మంగళవారం, అది శుక్రవారం అనడానికి మనమెవరు? మన గుణం బాగుంటే, మన ప్రవర్తన బాగుంటే, మనం మంచిగా ఉంటే మనకంతా మంచి. యెహోవా మంచివారికి మేలు చేయును. లోపల కుళ్ళి, కుతంత్రము, కుట్ర, అసూయ అన్నీ పెట్టేసుకుని నాకు కలిసి రాలేదంటే ఎలా కలిసి వస్తుంది? నాకు అంతా వ్యతిరేకంగా ఉందంటే అంతే కదా. అంటే చూడండి, అతడు పనిలో, అతని కష్టంలో కొంచెం ఫలం రాకపోయినా, ఒక్క చేప పడకపోయినా తన వలలు కడుక్కుంటున్నాడంట. బొట్ట, దోనె, తట్ట, సంచులు అన్నీ ఉతుక్కుంటున్నాడంట. అన్నీ ఉతుక్కొని వజ్జెట్టుకుని సాయంకాలం మళ్ళా వేటకు రావాలిగా, అన్నీ లైన్ చేసుకుంటున్నాడట. ఇది యేసయ్య కంట్లో పడింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్క చేప పడలేదు, మా ఐదారుతోనే ఒక తనులా. మనం తన్నుతాం అలాగే. వ్యాన్ సరిగా పనిచేయటం, వ్యాన్ తొంతాం, కాలు ఇరుగుతుంది. అంతేనా? మిషన్ పని చేయట్లేదు, మా చెల్లిది శ్రీదేవిది. ఏం చెయ్యాలి? మిషన్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిషన్ పని చేయకపోయినా సరే నీవు మాత్రం దాన్ని కొట్టడానికి లేకపోతే ఇంకోటి అనడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం.